నుండి వేరే రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించారు. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానం పొందిరి. ఆ రోజున రమారమి 3000 మంది చేర్చబడేది. ఇది ప్రభు వాక్కు. 23వ కీర్తన ఈరోజు భక్తి కీర్తన. ఇంకా పాట రూపంలో ఈ కీర్తన పాడుతున్నాం. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు లేదుగా.
రెండవ పట్టణము. మీరు త్రోవ తప్పిన గొర్రెవలే ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు ఆత్మలకు రక్షకుడును కాపరిను అగు వారి యొద్దకు మరలి ఉన్నారు. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 20వ వచనం నుంచి 25వ వచనం వరకు. పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 20వ వచనం నుంచి 25వ వచనం వరకు. సహోదరులారా, తప్పు అనర్చి దానికి ప్రతిఫలముగా శిక్షను ఓర్పుతో భరించినచో దాని యందు ఏమి గొప్పతనం ఉన్నది? కానీ మంచినే చేసియు దానికై బాధను అనుభవింపవలసి వచ్చినప్పుడు దానిని ఓర్పుతో భరించినచో దేవుడు దానికి మిమ్ము ఆశీర్వదించును. దీని కొరకే దేవుడు మిమ్ము పిలిచెను. ఏదైనా క్రీస్తే మీ కొరకు బాధపడి ఆయన అడుగుజాడలలో మీరు అనుసరించుటకు గాను ఒక ఆదర్శమును ఏర్పరచెను. ఆయన ఎట్టి పాపమును చేయలేదు. ఆయన నోటి వెంట ఎన్నడూ ఎట్టి అసత్యమును వెలువడలేదు. తాను శపించినప్పుడు ఆయన తిరిగి శపించలేదు. తాను కష్టపడుతున్నను ఎవరిని బెదిరింపలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవుని అంటే తన నమ్మకమును వచ్చెను. మనము పాపములకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని శిలువ మ్రానుపై మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత పొందితిరి. మీరు త్రోవ తప్పిన గొర్రెవలే ఉంటిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడును కాపరిలో అగు వారి యొద్దకు మీరు మరలి ఉన్నారు. ఇది ప్రభువు వాక్కు. అందరూ లేచి నిలబడి పాట పాడుకుందాం. ఉపాధ్యాయ ఉపదేశులుగా, ఒక డాక్టర్గా, ఒక లాయర్గా, ఒక సంఘ సంస్కర్తగా మనందరం కూడా మన పరిధిలో మనము ఒక మందకు మంచి కాపరులుగా మనం ప్రవర్తించాలి, ఆదర్శవంతంగా జీవించాలి.
అందుకే దేవుడు మనందరినీ కూడా ఇదిగో తన కుమారుడైన క్రీస్తును మనకు మంచి కాపరిగా ఇచ్చాడు, మంచి కాపరిగా నియమించాడు. నిన్న దేవుడిలారా, కయీను తన తమ్ముడైన ఆబేలుని చంపినప్పుడు ఇదిగో నీ తమ్ముడు ఎక్కడా అని దేవుడు కయీనుని అడుగుతాడు. అప్పుడు కయీను ఏమంటాడు? దురుసుగా సమాధానం చెప్తాడు. నేను నా తమ్ముడికి ఏమైనా కావలి వాడినా, నేను వాడి కాపలదారినా ఏంటి అన్నట్లుగా దురుసుగా సమాధానం చెప్తాడు. కానీ దైవ సంకల్పం ఏంటంటే మనందరం కూడా ఈ లోకంలో కాపరులుగా నడవాలని, కాపరులుగా జీవించాలని దేవుడు మనకు ఆదేశము, ఆజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరి దేవుడే మనకు కాపరి అని బైబిల్ గ్రంథం అంతా కూడా కొన్ని సాదృశ్యాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో కానీ, ప్రవక్తల గ్రంథంలో కానీ మరి దేవుడే మనకు మంచి కాపరి అని, మరి దేవుడే మనల్ని నడిపించేవాడని మనకు ప్రభువు చక్కని సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఆ ప్రభువుని కాపరిగా ఎన్నుకోవాలి, అంగీకరించాలి. ఆ ప్రభుని కాపరిగా మనం స్వీకరించాలి, ఆయనను అనుసరించాలి, వెంబడించాలి. ఈరోజు మనం విన్నటువంటి సువార్త పట్టణంలో ప్రభు అంటున్నాడు, గొర్రెల్లో దొడ్డిలోనికి ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గం ఎక్కి వచ్చేవాడు దొంగయు దోపిడీ కాటునై ఉన్నాడు. మరి మనందరం కూడా ఎలా ప్రవర్తిస్తున్నామనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి యేసు ప్రభు అంటున్నాడు, ఆయన కంటే ఆయనలాగా జీవించిన వారందరూ కూడా దొంగలు, దోపిడీ కాటులు అని దేవుడే పిలుస్తూ ఉన్నాడు. అనగా మనందరం కూడా మంచి కాపరిని అనుసరించి తల్లిదండ్రులుగా, గురువుగా, మన సమాజంలో పెద్దలుగా మనము ప్రవర్తించాలి. అలా ప్రవర్తించలేకపోతే దేవుడు మనల్ని దొంగలు, దోపిడీ కాండ్రని అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆ ప్రభుని జీవితాన్ని అనుసరించకుండా, ఆయన చూపించినటువంటి మార్గంలో, ఆయన బోధించిన విశ్వాస సత్యముల్లో నడవకుండా మరి జీవిస్తూ ఉంటారు, వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు, వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు, వ్యతిరేకంగా నడుస్తూ ఉంటారు. స్వార్థముతో, గర్వముతో, అసూయతో, మరి దోపిడీతనముతో వారందరూ కూడా దొంగలు, దోపిడీ గాండ్లని ప్రభువే స్వయంగా చెప్తున్నారు. ఈ వచనాన్ని, ఈ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం అంతా కూడా ఈ ఇశ్రాయేలు కాపరులు గురించి, అలాగే మంచి కాపరుని గురించి ఆ 34వ అధ్యాయం అంతా కూడా మనకు తెలియజేస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. మరి అక్కడ ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో మీరు నా గొర్రెలను గాయపరుస్తున్నారు, నా గొర్రెలను మరి దోచుకుంటున్నారు, బలహీనమైన వాటిని మింగివేస్తున్నారు అని ఈ విధంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. నా గొర్రెల పట్ల మీరు శ్రద్ధ చూపించటం లేదు, నా గొర్రెలను మీరు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు, అశ్రద్ధ చేస్తున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని తృణీకరిస్తున్నానని చెప్తూ ప్రభు అంటున్నాడు, నేనే మంచి కాపరిని అని 11వ వచనంలో ప్రభు అంటున్నాడు. నేనే మంచి కాపరి, యాభై ప్రభుడైన నేను చెప్పుచున్నాను, నేనే నా మందలు వెలకదెను, వారిని గూర్చి జాగ్రత్త పడెదను. కాపరి చెదరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వారిని మరలా ప్రోగు చేసినట్లే నేను చేయును చెప్తూ ప్రభు అంటున్నాడు కదా, గాయపడిన గొర్రెను నేను కట్టుకట్టి దయము చేస్తాను, ఆకలితో ఉన్న గొర్రెను నేను సంతృప్తి పరుస్తాను, తప్పిపోయిన గొర్రెను నేను వెదకి నా భుజముల మీద మోపుకొని నేను తీసుకుని వస్తాను. నా గొర్రెలకు ఏ ఆపద వచ్చినా కూడా నేను వాటిని కాపాడుకుంటాను. క్రూర మృగములు వాటిని మింగివేయడానికి,
మరి దొంగలుగా వాటిని దోచుకోవడానికి వచ్చినా కూడా నేను వాటిని కాపాడుకుంటాను, నేనే నా మందకు కాపరిగా మేపరిగా ఉంటానని ఆ యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు శపిస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా ప్రభువే మనకు కాపరి అని మనందరం కూడా గుర్తించాలి అని చెప్తూ ప్రభు అంటున్నాడు కదా, కావలి వాడు తలుపులు తీయును, గొర్రెలు వారి స్వరమును వినును, అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకుని పోవును, తన గొర్రెలను అన్నిటినీ బయటకు తోలుకుని వచ్చిన పిదప వాడు వారికి ముందుగా నడుచును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక అవి వాని వెంట పోవును, అవి పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా ఆగిపోవును. సహోదరి సహోదరులారా, ప్రభువే మనకు మంచి కాపరి అని చెప్తూ ఇక్కడ కాపరికి గొర్రెల మందతో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గురించి ప్రభు చెప్తున్నాడు. కాపరికి గొర్రెల మందకు ఉన్నటువంటి ఆ మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధ సంబంధాన్ని వారి కూర్చి ప్రభు ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఇక్కడ పేరున పిలవటం అంటే ఏంటంటే, పేరు పెట్టి పిలవటం అంటే నీ గురించి నాకు బాగా తెలిసి ఉండాలి. అలాగే పేరు పెట్టి పిలవటం అంటే నీకు నాకు మధ్య ఒక ఆత్మీయమైనటువంటి సంబంధం, స్నేహ బంధము కలిగి ఉన్నామని అర్థం. అలాగే పేరు పెట్టి పిలవటం అంటే స్వాతంత్రం. ఈ విధంగా అలాగే పేరు పెట్టి పిలవటం అంటే సొంతము, నీవు నాకు సొంతము అని అర్థం. నీవు నాకు సొంతం, నీవు నాకు చెందిన దానవు, నీవు నాకు చెందిన వాడవు అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పేరు పెట్టి పిలవటం అంటే దేవుడు మనందరినీ కూడా తన సొంతం చేసుకున్నాడు. తన గొర్రెలుగా మనల్ని స్వీకరించాడు. తన గొర్రెలుగా మనతో ఆయన పెట్టుకున్నటువంటి ఆత్మీయమైనటువంటి స్నేహ బంధాన్ని సూచిస్తుంది. ఇదంతా కూడా ఎలా జరిగింది అంటే బాప్తిజం ద్వారా, ఆ ప్రభు యొక్క మరణ పునరుత్థానాల ద్వారా ఇది మన జీవితంలో జరుగుతుంది. అందుకే జ్ఞానస్నానం రోజు గురువు మనల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ గురువు కాదు కానీ ఇక్కడ గురువు క్రీస్తుకు సంఘానికి మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గురువు పేరు పెట్టి పిలవడం అంటే ఆ మంచి కాపరే మనలను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నీవు నాకు సొంతం, నీవు నాకు చెందిన వాడవు, చెందిన దానవు అని ప్రభువు పలుకుతున్నాడు. మరి అలా చెందినటువంటి మనందరం కూడా ఏం చేయాలి? ఆయన స్వరాన్ని ఆలకించి ఆయనను వెంబడించాలి. అక్కడ మనం చదివినటువంటి వాక్యం అదే. కాపరి ఏం చేస్తాడంట? గొర్రెలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఆ కాపరి ముందుగా నడుచును, ముందు నడుస్తాడు. ఎప్పుడైతే కాపరి ముందు నడుస్తాడో ఆ మంద కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా గొర్రె పక్కకు వెళ్ళినప్పుడు ఆ కాపరి ఏం చేస్తాడు? వెంటనే దానిని అదిలించి మరి దాన్ని మరలా మందలోకి చేరుస్తాడు. లేదా ఇక్కడ మనందరం కూడా ఆ ప్రభుని అనుసరించే వాళ్ళంగా ఉండాలి. ఆ ప్రభు యొక్క స్వరాన్ని మనం ఆలకించే వాళ్ళంగా ఉండాలి. పరాయి వాడు అని ప్రభు ఇక్కడ అంటున్నాడు. పరాయి వాడు, ఇక్కడ పరాయి వాడంటే దుష్టుడు. పరాయి వాడంటే దుష్టుడు. ఈరోజు మనం మొదటి పట్టణంలోనూ రెండవ పట్టణంలోనూ పేతురు గారు ఈ మాటలు చెప్తూ ఉన్నారు. రెండవ పట్టణంలో ఆ ప్రజలు అన్నారు, మేమిప్పుడు ఏం చేయాలి? మొదటి పట్టణం మేమిప్పుడు ఏం చేయాలి అని ఆ ప్రజలందరూ కూడా అన్నారు. చూడండి, అప్పుడు ఆ ప్రజలు దీనిని విని హృదయంలో నొచ్చుకోవడం అంటే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు.
వారి గుండె మొక్కలైపోయింది, అది నొచ్చుకుని, సోదరులారా నేను ఇప్పుడు ఏమి చేయవలను అని పేతురును అపోస్తులను అడుగగా, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞాన స్నానము పొందవలెను అని చెప్పి తర్వాత 40వ వచనంలో ఇక నుండి పలు విధములైన ఇక నుండి మీరు దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరే రక్షణ పొందుడు. దుర్మార్గులైన మనుషుల నుండి మీరు వేరే రక్షణ పొందండి. ఇక్కడ పరాయి వాడు అంటే దుష్టుడు లేదా సైతానుడు. సైతాను యొక్క ఆలోచనలు, పనులు చేసేవాడు పరాయివాడు. అందుకే పేతురు గారు అంటున్నాడు కదా, మీరు దుష్టుల నుండి వైదొలగండి, మీరు హృదయ పరివర్తన చెందారు, మీరు రక్షింపబడ్డారు, ఆ శిలువ మీద మరణించి ఉత్థానుడైన క్రీస్తు ద్వారా మీరు రక్షణ పొందారు. కనుక మీరు ఇక దుష్టుని యొక్క స్వరాన్ని ఆలకించవద్దు, సైతాన్ యొక్క పోకడలకు మీరు పోవద్దు. మీరు నిజమైన హృదయ పరివర్తన చెంది ఇదిగో మంచి కాపరైనటువంటి క్రీస్తును ఆయన స్వరాన్ని ఆలకించి వెంబడించండి అని పేతురు గారు మనకు చెప్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే ప్రభువు కూడా అంటున్నాడు, అవి నా స్వరాన్నే వింటాయి, పరాయి వారి స్వరాన్ని ఆలకింపవు, కనుక అవి వారి వెంట వెళ్ళవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా జ్ఞాన స్నానం రోజు ప్రమాణం చేశాం. నేను సైతానును దుష్టుని విడిచిపెడుతున్నాను, దుష్ట క్రియలను విడిచిపెడుతున్నాను, సైతాను తంత్రములను విడిచిపెడుతున్నాను, ఇదిగో దేవునినే విశ్వసిస్తున్నాను, దేవుణ్ణే నేను నమ్ముతున్నాను, ఆయన నాకు కాపరి నేపరి అని మనందరం కూడా విశ్వాస ప్రమాణం చేశాం. కాబట్టి మనందరం కూడా ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించాలి తప్ప దుష్టుని యొక్క స్వరాన్ని ఆలకించకూడదు, దుష్టుని వెంట వెళ్ళకూడదు. ఒకవేళ మనం దుష్టుని వెంట వెళ్ళాము అనుకో ఏం జరుగుతుందంట? వివరణలో కవిస్తున్నాడు. వారికి అర్థం కాల, ఈ దృష్టాంతాన్ని చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాల. అందుకని ప్రభు ఏం చెప్తున్నాడు? దుష్టుడు ఏం చేస్తాడంట? చెదరగొట్టడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చును. కనుక మనందరం కూడా దుష్టుని యొక్క స్వరాన్ని ఆలకించాము అనుకో, ఆ దుష్టుడు మనల్ని చెదరగొడతాడు, నాశనం చేస్తాడు, హత్య చేస్తాడు, మనల్ని కబడిస్తాడు, మింగివేస్తాడు. కాబట్టి దుష్టుని స్వరాన్ని ఆలకించకూడదు, వారి వెనకాల మనం వెళ్ళకూడదు. ఒకవేళ దారి తప్పి మనం వెళ్ళినా కూడా ఏం చేయాలని దేవుడు మనకు చెప్తున్నాడు? Thank you.
ఏర్పాటు చేసినదో క్రీస్తుని ఆత్మ